వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఈడ్చికొట్టిన ఈసీ, జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ, అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష, ప్రతిపక్షాల అణచివేత నిబంధనల పాత్రకు ఫలితం. ఇక వేటు పడింది. కృష్ణానంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజాబాబు, గౌతమి లక్ష్మీశలపై వేటు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై చర్యలు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీల బదిలీ, వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై ఈసీ చర్యలు. వారి సంగతి సరే, వీరి మాట ఏంటి? అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సిఎస్ డీజీపీ, నెగా విభాగాధిపతి, విజిలెన్స్ చీఫ్, సీఎంఓ చెప్పినట్టల్లా ఆడుతున్న సెర్ప్ సీఈఓ, ఈసీ చర్యలు చేసుకోవాలంటున్న ప్రతిపక్షాలు. అనుకున్నట్లే చేసింది. గ్రామ వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేత. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం, వీల్చైర్పై ఉన్న వారికే ఇంటి వద్ద, మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే. సర్కారు ఉత్తర్వులు. ఇక పింఛన్దారులపై పగ, వైకాపాకు వంతపాడే కుట్ర, సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, మురళీ రెడ్డిల సహకారం. ఇక ఇళ్ల వద్దే పెంచిన వాళ్ళు తక్షణ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. సిఎస్ సీఈఓతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు. వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం. వివేక హత్య కేసు నిందితుడికి జగనన్న అండ. నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ అన్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. ఇక వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నను చంపారన్న నర్రెడ్డి సునీత. చర్చకు వస్తా, నువ్వు సిద్ధమా? అవినాష్ను ఎందుకు కాపాడుతున్నారు జగన్? సునీత సూటి ప్రశ్న. ఇక మంచి జరిగి ఉంటే ఆదరించండి. మదనపల్లి సభలో సీఎం జగన్. విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం. సర్వమతాల పట్ల సమబాధ్యత. పిఠాపురంలోని చర్చి, దర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు. ఇక తెదేపా కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుడి దాడి. 3 రాజధానులపై ప్రశ్నించినందుకు దాష్టికం. ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు. సాధారణ వ్యవహారాల పర్యవేక్షణకు రామ్మోహన్ మిశ్రా, శాంతి భద్రతలకు దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలనకు నీనా నింగం. ఎమ్మెల్యే గదిలో దాచారు. వాలంటీర్లు గోడ దూకారు. నర్సీపట్నంలో వైకాపా నేత రహస్య వ్యవహారం. 15 మంది వాలంటీర్లపై కేసులు నమోదు. ఇక ఆంధ్రజ్యోతి. ఈ ఐపీఎస్లకు చెక్, 9 మందిపై వేటు. అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడా. 6 ఐపీఎస్లు, 3 కలెక్టర్లు బదిలీ. మాయ చేద్దామనుకున్న జగన్కు భారీ జలక్. కోర్టుకు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు. సీఎం సొంత మనిషి పరమేశ్వర్ రెడ్డి. కాంపౌండ్లో ఉండే అంజురాజన్. పెద్దిరెడ్డికి జీహుజూర్ అనే జాషువా. వైసీపీ చట్టం అమలు చేసిన రవిశంకర్ రెడ్డి. ప్రధాని సభ ఏర్పాట్లో వైఫల్యంపై నా సీరియస్. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై అందుకే వేటు. దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలు. కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్ల బదిలీ. ఉరవకొండ దొంగ ఓట్లపై నిర్లక్ష్యంగా గౌతమి. బాధ్యతలు తీసుకున్న రోజే ఎమ్మెల్యేలతో లక్ష్మీశా భేటీ. ఇక నా అనుకున్న వాళ్ళను నాశనం చేశాడు. సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్. చిన్నాన్నను చంపిన వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఆయన హత్యను రాజకీయానికి వాడుకున్నారు. ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. సొంత చిన్నానికే న్యాయం జరగలేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఎన్నికలప్పుడు చెల్లి కాదు బిడ్డవన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు. రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు అన్న జగన్పై షర్మిల తీవ్ర ఆగ్రహం. 5 లోక్సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల. ఇక హంతకుడు, హత్య చేయించిన వాళ్ళు చట్టసభల్లోకి వెళ్ళకూడదు. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా. ఇది వివేకానందరెడ్డి ఆఖరి కోరిక అన్న షర్మిల.
ఇక బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్ 11 మంది మావోయిస్టుల మృతుల్లో ఒకరు మహిళా నక్సల్. ఘటనా స్థలంలో అధునాతన మెషిన్ గన్. 20 రోజుల వ్యవధిలో 4వ ఎన్కౌంటర్. సుకమా బీజాపూర్ బంద్కు నక్సల్స్ పిలుపు. ఇక నేటి నుంచి పింఛన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీకి ఏర్పాట్లు. ప్రభుత్వం తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, దివ్యాంగులకు, వితంతువులకు ఇంటికి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వండి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు బాబు లేక ఇంటింటి పంపిణీకి సరిపడా సిబ్బంది ఉన్నారు. అయినా సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కావాలనే అడ్డుపడుతున్నారు. ఈయన మంత్రి బొగ్గన బంధువు. వ్యవహారం వెనక కుట్ర అంటున్న బాబు. సీఎస్ సీఈఓలకు ఫోన్లు. పింఛన్ల జాప్యం వైసీపీ కుట్రే. రాజకీయ లబ్ధి కోసమే అవాతాతులకు కష్టాలు. ప్రజలకు బాబు బహిరంగ సభ, బహిరంగ లేఖ. జగనన్న ఎందుకు భయం? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అరెస్టు చేస్తే నిజాలు బయటపడతాయనా? సునీత సూటి ప్రశ్నలు. సీఎంగానైనా నా ప్రశ్నలకు బదులివ్వాలి. జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం. వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం. తండ్రి చనిపోయాక నన్ను తోలుబొమ్మలా ఆడించారు. రక్తంలో మునిగిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ ఓటమి కుదిరితే జగన్ ఓటమే లక్ష్యమన్న సునీత. మెజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు. ఫిర్యాదు చేయగానే పోలీసులకు పంపేశారు. కనీసం ఫిర్యాదులకు కారణాలు పేర్కొనలేదు. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషన్లపై తదుపరి చర్యలు నిలిపివేస్తున్నాం. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లకు హైకోర్టులో ఊరట. ఇక 4,000 కోట్ల అప్పు. నూతన ఆర్థిక సంవత్సరానికి అప్పుతో స్వాగతం. అస్మదీయులకు 1,200 కోట్ల బిల్లుల చెల్లింపు. ఇంకా జమకాని ఉద్యోగుల జీతాల పింఛన్లు. ఇక 24 నుంచి వేసవి సెలవులు. పాఠశాలల్లో వాటర్ బెల్స్. ఇక నటవీర నటసూర. ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండె. 5 ఏళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా ఈచిపడేయటమే. జనం లేని జగన్ యాత్ర. రోడ్ షోలు వెలవెల. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ. పలు గ్రామాల్లో ఆగకుండానే సీఎం బస్సు ముందుకు. నమస్కార బాణాలతో సరి సభకు 1000 ఆర్టీసీ బస్సులు. సీఎం ప్రసంగం మొదలవగానే జనం జంపు. ఇక వెంటాడే ట్యాపింగ్ పాపం. ఎన్నికల్లో గెలుపునకు వాడుకుంటే నేరమే. విపక్షాల సమావేశాలు దెబ్బతీయటమే. అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్రలు చెలవు. గతంలో ఇలాంటి ఆరోపణలతోనే ఇందిరాపై అర్హత వేసిన అలహాబాద్ హైకోర్టు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్. బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థుల కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పు వచ్చే ఛాన్స్. ఇక ఇక్కడే ఉంటా. పిఠాపురం నా స్వస్థలం. ఎవరిని వదిలి వెళ్ళను. నా గుండె లోతుల్లో టన్నుల కొద్ది మాటలున్నాయి. ప్రేమైనా బాధైనా మీతో పంచుకోవాలని ఉంది. మీ కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఆశగా ఉంది. కొత్తపల్లి వీర మహిళలతో పవన్. సమావేశాన్ని అడ్డుకున్న అధికారులు. పొడిపొడిగా మాట్లాడి ముగించిన జనసేనాని. చివరి రోజు పర్యటనలో 30 కిలోమీటర్ల రోడ్ షో. అడుగడుగున బ్రహ్మరథం. హారతులతో స్వాగతం. పిఠాపురం ఏబీసీ చర్చ్, బషీర్ బీజీ దర్గాలో ప్రార్థనలు. ఇక సాక్షి. పెన్షన్లు ఆపింది చంద్రబాబే. వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. మదనపల్లి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక జనసంద్రం సర్వం జగనన్న మంత్రం. ఆ రోజు మేమంతా సిద్ధం సభకు బ్రహ్మరథం. మండు టెండను సైతం లెక్క చేయని ప్రజలు. అడుగడుగున నీరాజనాలు. రోడ్లపై పూలు చల్లి హారతులిచ్చిన అక్క చెల్లెములు. జై జగన్ నినాదాలతో హోరెత్తిన రోడ్ షో. సీఎం జగన్ను కలిసేందుకు పోటీపడ్డ జనం. ఇక గురువింద బండారం బట్టబయలు. లెక్కపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి పేరుతో అక్రమంగా